హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న వంకర్ వ్లాగ్స్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి తాటి ఇడ్లీలు మేము ఎలా చేసామనేది చూపిస్తున్నాము. ముందుగా తాటికాయలను ఇలా పగలగొట్టుకొని దానిపై ఉన్న నల్లని తోలు తీసేసి ఇలా తురుము తీసుకోవాలి పేస్టు. ఈలోపు మిక్సీ గిన్నెలో బియ్యాన్ని 2 లోటాల బియ్యాన్ని తీసుకున్నాను నేను. వాటిని రవ్వలాగా పట్టుకుంటున్నాను. మెత్తని పిండిలాగా అవ్వకూడదు, రవ్వగా ఉండాలి ఇలాగా. ఈ రవ్వని జల్లెడ పట్టుకుంటున్నాం. మిక్సీ పట్టినప్పుడు ఎంతో కొంత బియ్యం పిండి అయిపోతూ ఉంటుంది కదా, ఆ పిండిని వేరు చేస్తున్నాం, జల్లిస్తున్నాము. పిండి విడిగా వచ్చేసింది, రవ్వ విడిగా వచ్చేసింది. ఇక్కడ రవ్వ వచ్చేసి 2 లోటాలు ఆడుకుంటే నాకు లోటన్నర వచ్చింది. ఆ రవ్వని ఒక గిన్నెలో తీసుకున్నాను. మిక్సీ బౌల్లో తీసుకొని రవ్వ వేసేసుకున్నాను. ఆ రవ్వకి ఇప్పుడు లోటన్నర బియ్యం రవ్వకి అర లోట వచ్చేసి పంచదార వేస్తున్నాను. మీరు బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి. ఇక్కడ బెల్లం లేదని చెప్పి అర లోట పంచదార వేసాను. తురుముకున్న తాటి గుజ్జు వచ్చేసి 1 లోట వేసుకున్నాము. లోటడు వేసాను. మీ టేస్ట్ని బట్టి ఇంకా వేసుకోవచ్చు. ఈ మొత్తం వేసేసి కలుపుకోవాలి మంచిగా. ఈ తాటి గుజ్జు, బియ్యం రవ్వ, పంచదార ప్లేస్లో బెల్లం ఉంటేనే బాగుండిద్ది ఫ్రెండ్స్. మేము ఇక్కడ అప్పటికప్పుడు అనుకొని చేసాము. తాటి చేప చేస్తుంటే ఇంకా ఇవి కూడా చేద్దామని చెప్పి అప్పటికప్పుడు అనుకొని చేసాము. ఇంకా ముందుగా బియ్యం కడుక్కొని ఎండబెట్టుకొని రవ్వగా ఆడించుకుంటారు చాలామంది. అలా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఈజీగా అయిపోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. కలుపుకున్న తర్వాత అదే లోటాలో కాస్త నీళ్ళు పోసుకొని అందులో వేసేసి కలుపుతున్నాను. ఇంకా కొన్ని పడతాయి, టైం లేదని గబగబా కొన్నిటితో కలిపేసి వేస్తాను. ఇంకా కొన్ని కలుపుకొని కొద్దిగా పలచన చేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. నానిద్ది కొద్దిగా రవ్వ. తర్వాత ఇడ్లీ ప్లేట్లు తీసుకొని కొంచెం చిన్న చిన్న ఉండలాగా ఇడ్లీ షేప్లో పెట్టుకోవాలి. మరి ఎక్కువ పెట్టామనుకోండి ఉడికేటప్పుడు లావ్ అవుతాయి, కొద్దిగా పొంగినట్టుగా. కొంచెం తక్కువగా ఇడ్లీ షేప్లో ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి, ఇడ్లీ ప్లేట్లలో. మొత్తం అలా పెట్టేసుకుంటున్నాను. తాటి గుజ్జుకి ఈగలు మాత్రం తెగ వచ్చేస్తున్నాయి తాటికాయ వాసనకి. మీరు తిన్నారా చిన్నప్పుడు తాటికాయ ఇడ్లీలు? చాలా రోజులు అయిపోయింది. చిన్నప్పుడైతే బాగా చేసేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు అన్నీ కనుమరుగైపోతున్నాయి రాను రాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ పోసుకొని అడుగున ఈ ఇడ్లీ ప్లేటు అందులో పెట్టేసుకుంటున్నాను. అలాగే మిగిలినవన్నీ పెట్టేస్తాను ఇక్కడ. వాటర్ చూసి పోసుకోండి, మళ్ళీ ఎక్కువైపోయినా కానీ పొంగిపోతాయి. 2 ప్లేట్లు పెట్టాను. ఈగల దెబ్బకు మళ్ళీ పక్కన పెట్టేస్తాం. మూత పెట్టి పెట్టిన తర్వాత వేరే ప్లేట్ ఇంకోటి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు 3 ప్లేట్లు వేసాను నేను. పొయ్యి వెలిగించి ఇడ్లీ పాత్రని పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పొంగిపోతాయి, మళ్ళీ ఇడ్లీ అన్నీ పాడైపోతాయి. కొద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సన్నమంట మీద ఉడికించుకోవాలి. ఇడ్లీ ఉడికే వరకు 15 నిమిషాలు అయితే సరిపోద్ది. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, ఛానల్కి వీడియో సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మాటలు తడబడుతున్నాయి, మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోలకు బాగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇడ్లీ ఉడికిపోయినాయి. అలా పట్టుకుంటే మన చేతికి అంటకుండా ఉండాలి. ఇప్పుడు పొయ్యి కట్టేసాను, కాసేపు అలా వదిలేసాను. తర్వాత ఇప్పుడు తీస్తున్నాం చల్లారినాయి ఇడ్లీలు. ఇప్పుడు వీటిని స్పూన్ సాయంతో
తీసుకోవాలి. మనం ఇడ్లీ ఎలా తీసుకుంటాం అలాగా. ఇడ్లీ అయితే బాగానే వచ్చినాయి. కొద్దిసేపు నానబెడితే బాగుండేదేమో అనిపించింది. అంటే అప్పటికప్పుడు కలిపేసేసాం కదా, రవ్వ కొద్దిగా గట్టిగా అనిపించింది. ఇంకా కాసేపు కొద్దిగా వాటర్ పోసి ఇంకా కాసేపు నానబెట్టుంటే రవ్వ ఇంకా బాగా ఉడికేదేమో అనిపించింది నాకు. వీడియోకి లేట్ అయిపోతుందని చెప్పి మేము గబగబా తీసేస్తాం. ఇంకా చీకటి అయిపోయిద్ది, వీడియో క్లారిటీ రాదని. అయినా బాగున్నాయి తినటానికి. ఇలా వచ్చినాయి మంచిగా ఇడ్లీలు. నేనైతే ఫస్ట్ టైం చేయడము మా పిన్ని హెల్ప్తో చేశాను. ఈ వీడియో తీసిన రోజు మేము ఈ తాటి గుజ్జుతో 3 వెరైటీలు చేసాము. తాటి చేప ఒకటి, తాటి ఇడ్లీలు ఒకటి, తాటి రొట్టె ఒకటి చేసాము. అట్టులా చేసాము. తాటి చేపది వీడియో అప్లోడ్ చేశాను, నా ఛానల్లో ఉంటుంది, చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు తాటి ఇడ్లీలు ఇవి బాగా వచ్చినాయి ఇడ్లీలు. టేస్ట్ కూడా బాగున్నాయి. షుగర్ కూడా సరిపోయింది స్వీటు. పంచదార ప్లేస్లో మీరు బెల్లం వేసుకోండి. ఎవరి స్వీట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఛానల్కి సపోర్ట్ చేయండి.